జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత కొద్ది రోజుల క్రితం జూన్ 2వ తేదీన తెలంగాణలో ఏదైతే నవనిర్మాణ సభ పెట్టాలనుకునేసి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటం, తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ను అడ్రస్ చేయటం అన్నీ చూశాము. దాంట్లో అక్కడ మాట్లాడుతూ ఆయన తెలంగాణ ఎవరి జాగీరు కాదు అనేసి మాట అన్నాడు. అది కొద్దిగా రప్చర్ అయింది. కొన్ని రాజకీయ పక్షాలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడడం అన్నీ జరిగిపోయాయి. నిన్న ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్మగర్భంగా ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అనేసి స్పష్టంగా చెబుతూ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ విధంగా అనలేదు అనేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన నిన్న ఇంకా ఏం చెప్పాడంటే, తెలంగాణ నా మాతృభూమి, అక్కడికి వెళ్లేందుకు అనుమతి అక్కర్లేదు, రానివ్వబోమని కొందరు అనడంతో తెలంగాణ ఎవరి జాగీరు కాదని చెప్పాను. బీఆర్ఎస్ హయాంలో ఈ వేర్పాటువాద ధోరణి లేదు. సీఎంలే ఉత్తరం దక్షిణం అనడం సబబా అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే జూన్ 2వ తేదీ జరిగిన సంఘటనకు సంబంధించి 3వ తేదీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడో, అక్కడ దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకోను, దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నదని నేను అనుకోవటం లేదు అనేసి అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే దీన్ని ఈ విధంగా చేసింది, అడ్డుకునింది అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడూ ఈ మాట అనలేదు అన్నారు. కానీ మొన్న జూన్ 2వ తేదీ జరిగిన సంఘటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీట్ ది ప్రెస్లో మాట్లాడుతూ, తెలంగాణకు రావచ్చు పోవచ్చు, మా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాను అని చెబుతూ, మా సెక్రటరియట్లో కూర్చొని పెత్తనం చేస్తామంటే మేము ఒప్పుకోము అన్నాడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు అనలేదేమో కానీ అధికారంలో లేని తర్వాత కేటీఆర్ ఇదే మాట అన్నాడు. కేటీఆర్ ఏమన్నాడో ఒకసారి విందాం. Last word I would like to say on this. Pawan Kalyan గారి మధ్యన ఓజీ సినిమా వచ్చింది. I would like to remind my brother Pawan Kalyan. We have a Telangana OG KCR. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన చాలు మాకు. He will take care of us. He will take care of the state and our issues. As supplement. అక్కడ ప్రాంతీయవాదం ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏమి లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వి కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్ వారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది. ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. ఇది కేటీఆర్ అన్నమాట. అంటే స్పష్టంగా మా సెక్రటరియట్లో కూర్చునేదానికి ఒప్పుకోము, మా సెక్రటరీలో కూర్చొని పెత్తనం చేస్తామంటే మేము ఒప్పుకోమని క్లియర్ కట్గా చెప్పాడు. కానీ నిన్న ఎన్డీఏ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీనే నన్ను అడ్డుకునింది, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఇలా అనలేదు, ఎప్పుడు తెలంగాణకు రానివ్వము అనలేదు అని బీఆర్ఎస్ పార్టీని వెనుకేసుకుంటూ వచ్చాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ అలా అనలేదు,
కాంగ్రెస్ పార్టీనే ఈ విధంగా నన్ను అడ్డుకునింది, వేధించింది అనేసి క్లియర్ కట్గా చెబుతూ, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడంటే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, జనసేనలు కూటమిగా ఏర్పడి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనే డౌట్ ఇప్పుడు వస్తూ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకుంటూ వచ్చాడు. నిన్ననే అంటే ఇక్కడ ఈ నెలలోనే జరిగిన సంఘటన, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ జరిగిన సంఘటనలోనే పవన్ కళ్యాణ్ ఒక ఫక్తు పొలిటీషియన్ ఏ విధంగా వ్యవహరిస్తాడో ఆ విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించాడని మనం చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా భవిష్యత్తులో తెలంగాణలో అంటే రేపు రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే 28, 29 ఎన్నికల్లో అయినా కూడా బీఆర్ఎస్, బీజేపీ అండ్ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మనం ఘంటాపథంగా చెప్పొచ్చు.